ఇవి బాగా అందంగా తిరుగుతూ ఉంటాయి. మనం టెన్షన్ బాధలు ఉన్నప్పుడు ఇది చూసినాం అనుకో, అవి బాగా అందంగా తిరుగుతూ ఉంటే మనకు రిలాక్స్ అవుతాం. ఆ టెన్షన్ వదిలిపోయి రిలాక్స్గా మనం హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇవి గోల్డ్ ఫిష్ ఉంటుంది. అందంగా కూడా రకరకాల ఫిష్ చేసుకోవచ్చు. గోల్డ్ ఫిష్లు, తర్వాత వైట్, బ్లాక్ అన్నీ. ఇక తర్వాత ఇది జపాన్ దేశంలో ప్రతి ఇంట్లో ఒక అక్వేరియం ఉంటుంది. ఎందుకంటే ప్రకృతి వైపరీత్యాలు వచ్చినప్పుడు ఈ జలచరాలు విపరీతంగా స్పందిస్తాయి. ఎక్కువ స్పీడ్గా పరిగెత్తడము, తర్వాత ఇది వాడము, నీళ్ళతో శబ్దం చేయడము, ఇది చేసినప్పుడు వాళ్ళు కొన్ని రకాల చేపలు మాత్రం శక్తి ఉందంటారు. దాంతో ఇంట్లో అక్వేరియం వల్ల పిల్లలకి ఇది హాబీ హాబీ ఉంది కదా. ఈ జంతువుల పట్ల దయా జాలి కర్మ ఇక్కడ ఏర్పడతాయి. చెడులు కూడా లేకుండా కానీ వీటిని రోజు మెయింటైన్ చేసుకోవడము, పెంచడం చేయడం వల్ల మనకు ఆనందం కలిగిస్తుంది. ఈ హాబీ మొక్కలు పెంచడము, ఇలాంటి జలచరాలు ఉన్నాయి. చేపలు ఇంకా ఏమేమి ఉన్నాయి, తాబేళ్ళు అదే ఎన్ని ఉన్నాయి కదా. కొన్ని వానపాములు, నీటి పాములు ఉంటాయి. వాటిని అక్వేరియాలు పెంచుతారు అన్నమాట. దీనికి ఇంకా మద్రాసులో ఒక పెద్ద జూ పార్క్ ఉంది. జంతువులు పాములు ఇట్లా ఉంటాయి. నీళ్ళలో తిరిగే పాములు, ఇవి నీటిలో బతికే ఈ చేపలకు ఆహారం వచ్చేసి ఈ ఫుడ్ అనమాట. ఈ ఫుడ్ ఎక్కువ వేసినా చనిపోతుంది, తక్కువ వేసినా నీళ్ళు మార్చకపోయినా చనిపోతుంది. ఎందుకంటే ఆక్సిజన్ ఉంటుంది వాటర్లో. ఆ వాటర్లో అయిపోయిన తర్వాత అవి మనం మారుస్తాడా ఓపిక్గా. బాగుందా? మీరు పెంచుకుంటారా? అవకాశం ఉన్నప్పుడు మీరు పెంచుకోండి. ఈ ఫుడ్ మనము అనేది ఎక్కువ వేయకూడదు. వాళ్ళు ఏం చెప్తారు నాకు, ఒక చేప ఒక గింజ రోజుకు ఏమన్నా 2000 ఎక్కువ వేస్తే మళ్ళీ వాటికి ఇది అవుతుంది అన్నమాట. అవి తింటాయి పాపం. 2 బండి రోజుగుండు. బాగుందా అక్వేరియం? దీన్ని ఏమంటారు? అక్వేరియం అంటారు. అక్వేరియం అక్వేరియం అక్వేరియం. సార్ చెప్పినారు కదా, ఏ దేశంలో ఎక్కువ పెంచుకుంటారు? ప్రతి ఇంట్లో ఒకటి ఉంటుందంట. దేనికోసం చెప్పండి? ప్రకృతి వైపరీత్యాలను త్వరగా స్పందించి ఇది ఒక ఇండికేటర్ లాగా వాళ్ళకి తెలియజేస్తుంది కాబట్టి అలర్ట్గా ఉంటారు. దీనికి కూడా ఉపయోగపడుతుంది. మీరు కూడా పెంచుకోవడానికి ట్రై చేయండి. ఉద్దేశం ఏంటంటే మనము జీవరాశుల పట్ల దయతో ఉండాలని, వీటిని పెంచుకోవాలని. చేపలు కొంతమంది చిన్న చేపలు ఆడుకుని పెట్టి నీళ్ళు లేకుండా వదిలేస్తారు. అది లేకుండా ఒక చిన్న బౌల్ దీంట్లోనే కాదు, గాజు పాత్రలో కానీ దాంట్లో పెట్టి సాపుకొని పెద్ద అయినాక మనం వదిలేదు. వీటిని తినేదానికి కాదు, మనం పెంచుకునేదానికి. అందంగా ఉంటాయి కదా. ఒక ఫిష్ వచ్చి 30 రూపాయలు, 30 పెద్ద చిన్న పెరిగే కొద్దీ సైజు పెరిగే కొద్దీ రేటుగా పెరుగుతుంది. అక్వేరియం అని కడపలు ఆడాడ ఉంటాయి. అందులో పెట్ డాగ్స్, తాబేళ్ళు, కుందేళ్ళు ఇవి బాగా నాకు ఇష్టం. డబ్బులు పెట్టకుండా మనమే లో కాస్ట్ ఈ విధంగా తయారు చేసుకోవచ్చు. మన ఇంట్లో డబ్బా ఉంటాయి కదా, ప్లాస్టిక్ డబ్బాలు, దాంట్లో చేసుకోవచ్చు. మనం పెంచుకోవాలని ఆలోచిస్తే ఇవే కాదు, వాటితోనే పెంచుకోవచ్చు. మీకు ఇక్కడ నది ఉంది కాబట్టి చిన్న చిన్న చేపలు దొరుకుతూ ఉంటాయి. ఈ కలర్ చేపలే కాదు, మామూలు చేపలుగా వేసుకుంటే ఆనందంగా ఉంటాయి. తిరుగుతూ ఉంటాయి కదా, ఈదుతూ పోతుంటే ఎంత ఆనందంగా ఉంటుంది కదా. చూసాను, మీ సంతోషం కోసమే నేను డబ్బుతో వెనకాడకుండా తెచ్చినాను అనమాట. పిల్లలు ఆ సంతోషం